హాయ్ హలో వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ వాసవి ఆచార్య. సో మనతో అయితే స్టాక్ మార్కెట్ అనలిస్ట్, మ్యూచువల్ ఫండ్ లెజెండ్ అరుణ్ కుమార్ గారు ఉన్నారనమాట. సో సార్ని వెల్కమ్ చెప్పేసి వీడియోని స్టార్ట్ చేసేద్దాం. వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఈ రోజే ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయండి. సార్, ఇప్పుడు చాలామంది ఏదైనా లాభం వచ్చిందనుకోండి సార్, ఆ స్టాక్‌ని అమ్మేస్తూ ఉంటారు. నష్టంలో ఉన్న స్టాక్స్‌ని మాత్రం అట్లనే అట్టిపెట్టుకొని ఉంటారు. సో, ఇలా చేయడం అన్నది కరెక్ట్ థింగ్ అంటారా? నాకున్నటువంటి చాలామంది రీటైల్ ఇన్వెస్టర్స్‌లో నేను దీని మీద చాలా అవగాహన పెంపొందించడానికి చాలా వరకు ట్రై చేస్తుంటాను. బట్ అల్టిమేట్‌లీ ఇక్కడ ఫస్ట్ ఏందంటే, మీరు స్టాక్ మార్కెట్‌లో గానీ, మిగతా ఏదైనా ఒక మ్యూచువల్ ఫండ్స్‌లో గానీ, ఒక ఫాస్ట్ గ్రోయింగ్ అసెట్‌లో బాగా గమనించాల్సిన ఒక సైకలాజికల్ విషయాలున్నాయి. ఫస్టు మనము ఆ అసెట్ క్లాస్‌ని దానికి సంబంధించినటువంటి నాలెడ్జ్ పెంపొందించుకోవడం ఇస్ ద ఫస్ట్ స్టేజ్. దానికి సంబంధించిన ఫస్ట్ స్టేజ్ మనము తయారైన తర్వాత, దాన్ని మార్కెట్‌లో అనలైజ్ చేసి మనం ప్రాఫిటబుల్‌గా ఉండడం అనేది రెండో స్టేజు. మూడో స్టేజులో వచ్చేసి ఎమోషన్స్‌ని కంట్రోల్ చేసుకోవడం. ఎమోషన్స్‌ని కంట్రోల్ చేసుకొని, ఆ యొక్క ఎమోషన్స్‌ని కాకుండా రేషనల్‌గా మనము థింక్ చేయడం అనేది చేసుకోవడం మూడో స్టేజు. దానిపైన డిసిప్లైన్డ్‌గా మనము మార్కెట్‌ని ముందుకెళ్ళడము, మార్కెట్‌లో లాభాలు స్వీకరించడం గానీ, నష్టాలు స్వీకరించడం గానీ ఒక ఆర్ట్ అది. ఖచ్చితంగా ఇది ఒక డిసిప్లిన్డ్ మేనర్‌లో మనం వెళ్ళినప్పుడు మాత్రమే మనము మన యొక్క ఇన్వెస్ట్‌మెంట్ గోల్‌ని అచీవ్ చేయడానికి ఈజీగా అవకాశం ఉంటుంది. ఇప్పుడు మీరు చెప్పినటువంటి మామూలుగా దీంట్లో చాలామంది ఎందుకు లాభం వచ్చినప్పుడు ఇమ్మీడియేట్‌గా అమ్మేస్తారు అంటే, ఫస్ట్ ఏందంటే అవసరాలు. ఇప్పుడు నిజంగా అవసరాలున్నాయి నాకు. సో, నో ప్రాబ్లమ్. యూ కెన్ సెల్ ద స్టాక్ అండ్ యూ కెన్ టేక్ ద ప్రాఫిట్. వై? బికాస్ డబ్బు గానీ, మామూలుగా నువ్వు యొక్క వెల్త్ నువ్వెప్పుడంటే నీ అవసరాలకు నువ్వు సృష్టించుకున్నది తప్పితే వేరే దాని కోసం కాదు. సో, డబ్బు కోసం నీ అవసరాలు ఉండవు. కాబట్టి నీ అవసరాలు ఉన్నప్పుడు ఖచ్చితంగా నువ్వు స్టాక్స్‌ని అమ్ముకోవడం అనేది ఒక మంచి పద్ధతి. దేర్ ఈజ్ నో హ్మ్. ప్రాబ్లమ్ ఫర్ హ్మ్. దట్. హ్మ్. కానీ నష్టాలున్నటువంటి స్టాక్స్‌ని కంటిన్యూ చేయడం అనేది దాంట్లో నేను ఇప్పుడు ఒకటి చిన్నది చెప్తాను. మీకు ఎలా అంటే గ్రీడ్ అండ్ ఫియర్ ఈ 2 ఎప్పుడు మామూలుగా మార్కెట్‌లో కనిపిస్తూనే ఉంటాయి. దాన్నే మనం వాలటాలిటీలో మనం చూస్తా ఉండొచ్చు. వాలటాలిటీ ఎప్పుడు గూడా ఇట్ ఈస్ నథింగ్ బట్ ద పీపుల్స్ యొక్క అంటే టోటల్ ఒక ఇన్వెస్ట్‌మెంట్ అనేది కాదు. ట్రేడింగ్ చేస్తున్నటువంటి పీపుల్ యొక్క సైకాలజీ అనేది మీకు చార్ట్‌లో ప్రతి నిమిషం గమనిస్తా ఉండొచ్చు మీరు మామూలుగా. సో, ఇప్పుడేం జేస్తారంటే మామూలు లాభం వచ్చినప్పుడు గ్రీడ్ అంటే అబ్బా! చాలా ఆనందం. నాకు ఇంగ ఏం లేదురా బాబు. నాకు తెలిసినంత ఇంకెవడికి తెలీదు. నాకు ఖచ్చితంగా హ్మ్. వచ్చింది. లాభం వచ్చింది. సో, నేను ఇంకా కింగ్‌ని. ఈ ఆ! విషయంలో కింగ్‌ని. నేను స్టాక్ మార్కెట్ అంతా ఇంక ఏమైనా చేయగలను అనే ఒక కాన్ఫిడెన్స్ డెవలప్ చేసుకుంటారు. వచ్చేస్తది. సో, దిస్ ఈజ్ ఏందంటే ఆ గ్రీడ్ అలా తయారు చేస్తుంది. అదే ఆ ఎమోషన్స్‌ని మనం కంట్రోల్ చేసుకోలేకపోతే మాత్రం అలాంటి ఫీలింగ్స్ చాలా మందికొస్తాయి. నాకే ఇప్పుడు ఇనిషియల్ స్టేజ్‌లో ఉన్నప్పుడు గూడా నాకు గూడా అలాంటి ఫీలింగ్స్ వచ్చాయి. కానీ దాన్నంతా ఎప్పుడైతే కంట్రోల్ చేసుకోగలిగానో నేను ఒక ప్రొఫెషనల్‌గా ఎదగగలిగాను. హ్మ్. ఓకే. సో, సెకండది అలాగే నష్టపోయినప్పుడు ఏం జేస్తారంటే, అబ్బా! ఇంగా మార్కెట్ పడిపోతదేమో! ఓయమ్మ! ఇంకా ఎక్కువ పడిపోతుందేమో! సో, మనం ఏం చేయాలి? కొంతమంది దాంట్లో గూడా ఏందంటే, కొద్దిగా ఒక స్టెప్ ముందుగా ఆలోచించి, తగ్గినప్పుడే కొనుక్కోవాలి గదా! అని జెప్పేసి యావరేజింగ్ జేసుకుంటుంటారు. హ్మ్. సో, ఎంతవరకు తగ్గుతదనే అవగాహన ఉంటే, మీరు బాగా తగ్గినప్పుడు కరెక్ట్‌గా మళ్ళా ఇక్కడి నుంచి పెరుగుతదనుకున్నప్పుడు, మీరు యావరేజింగ్ చేసుకుంటున్నప్పుడు మీకు ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. హ్మ్. ఇక్కడే పొరపాటు పడి చాలామంది నష్టపోతుంటారు. అక్కడే మామూలుగా చాలా వరకు స్టాక్స్ నిలబడిపోతుంటాయి. ఓకే. సో, అందుకే నిఫ్టీలో మామూలుగా రీటైల్ ఇన్వెస్టర్స్‌కి ఫస్ట్ నేను ఎంటర్ చేసుకునేటప్పుడు కూడా నేను చెప్తున్నా. మీకు అవగాహన ఉన్న సెక్టర్ ప్లస్ నిఫ్టీ 50 అంటే ఒక టాప్ సెక్టర్స్‌లో ఉన్నప్పుడు అవి ఎందుకంటే అంత తొందరగా పడవు, అంత తొందరగా పెరగవు. బట్ ఒక కన్సిస్టెంట్‌గా మీకు ఇస్తూ ఉంటాయి. 10-12% ఆర్ 15-20% వరకు కొద్దిగా కన్సిస్టెన్సీగా ఇస్తుంటాయి. సో, అట్లాంటప్పుడు మీరు తీసుకున్నప్పుడు ఎంటర్ అయ్యేటప్పుడు కొద్దిగా మీరు జాగ్రత్తగా మీ యొక్క సేఫ్ హ్యాండ్స్‌లో ఉంటారు. అలా కాకుండా నాకు తెలుసు, నేను మామూలుగా అనాలిసిస్ చేశాను లేదా వాట్సాప్‌లో నాకొచ్చింది, నా ఫ్రెండ్ చెప్పాడు, నాకు తెలిసినంత ఇంకేం లేదు. నేను మార్కెట్‌ని సో, మార్కెట్ ఎప్పుడు నిన్ను ఫాలో అవ్వదు. మార్కెట్‌ని నువ్వు ఫాలో అవ్వాలి. ఈ ఫండమెంటల్స్‌ని మనం ఎప్పుడైతే అర్థం చేసుకుంటామో, ఎమోషన్స్‌ని కంట్రోల్ చేసుకుంటామో, ఈ సిట్యుయేషన్ ఎప్పటికి రాదు. ఎమోషన్స్‌ని కంట్రోల్ చేసుకోకుండా, డిసిప్లిన్డ్‌గా లేకుండా మార్కెట్‌లో ఉంటే, మార్కెట్‌ని నువ్వు ఫాలో కాకుండా ఉంటే అంతే. అది నిన్ను మామూలుగా నిన్ను తొక్కేసి ముందుకెళ్తా ఉంటుంది.
దిస్ ఈజ్ వాట్ ఎగ్జాక్ట్లీ నా ఎక్స్పీరియన్స్లో నేను తెలుసుకున్నటువంటి సత్యము. దీన్ని ఎంత త్వరగా తెలుసుకుంటే అంత త్వరగా మనము స్టాక్ మార్కెట్లో అవగాహన పెంచుకొని దాంట్లో మనం పెట్టుబడులు పెట్టి ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఫైన్. థ్యాంక్ యూ సార్. వెల్కమ్.